Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఆరోగ్యహితమైన యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు నగరం శ్రీరామ్ నగరంలోని శ్రీశ్రీ విద్యా సంస్థల ప్రాంగణంలో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం రాజయోగ మెడిటేషన్ సెంటర్ టీమ్ ఫర్ గుడ్ మరియు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యోగాని అందరూ కూడా చేసినట్టయితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కూడా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ, బ్రహ్మకుమారి ఏలూరు శాఖ నిర్వాహకులు రాజయోగిని, బీకే లావణ్య, టీమ్ ఫర్ గుడ్ గవర్నర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలాగే భారతదేశం అంతా కూడా యోగాని ఏ విధంగా ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నెలల ముందు నుంచే ఏదైతే జూన్ 21న యోగా దినోత్సవం చెప్పినప్పటికీ కూడా నెలల ముందు నుంచి కూడా యోగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఏలూరులో మరి బ్రహ్మకుమారీశ్వర ఆధ్వర్యంలో మరి ఈ రోజున ప్రతి ఒక్కరికి ఏదైతే వాళ్ళు సేవా కార్యక్రమాల్లో ముందుంటారో ఆరోగ్య విషయంలో కూడా ఏదైతే యోగా అనేది ప్రజలకు ఎంత అవసరం ఆరోగ్యానికని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుగా వారిని అభినందిస్తున్నాను. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఆలోచనతో వేస్తారు. యోగా అనేది ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో, యోగా గురించి తెలియని వారు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే మరి నెలల పాటు ఈ యోగా కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే తెలియని వారు కూడా ఏంటి యోగా అనే దాని గురించి ఆలోచనలో ఉండాలి. యోగా అంటే ఏంటి అనేది పక్కన అడిగే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా సరే దాన్ని ప్రజలతో భాగస్వామ్యం చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది. 10 మందికి కాకపోతే 20 మందికి, 20 మందికి కాకపోతే 30 మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నారు. యోగా అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎక్సర్సైజ్ తో పాటు యోగా అనేది కూడా ఎక్సర్సైజ్ లాంటిదే. మరి శివరామకృష్ణ గారు చెప్పినట్టు నేను కూడా గత 25 సంవత్సరాలుగా నేను కూడా యోగా చేస్తుంటా. యోగా వల్ల డిప్రెషన్, సహనం కోల్పోవడం కానీ ఏమి ఉండదు. చక్కగా ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే దాకా కూడా మనం ప్రశాంతంగా ప్రతి ఒక్కరితోనూ కూడా మాట్లాడాలన్నా ఏ పని చేయాలన్నా యోగా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళు సాటి వారికి కూడా ఇది చేస్తే మనకి ఇలా ఉంటుంది అనేది మనం చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆచరిస్తారు. దానివల్ల మనకు కూడా సమాజం మేలు జరగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ఉంటే ప్రతి ఒక్కరు కూడా మంచి కోసం ఆలోచిస్తారు. ఆ ఆలోచనకి కల్పించాలి అని అంటే యోగా అవసరం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. రేపు జరగబోయే ర్యాలీలో కానీ అలాగే ఆరోగ్యం విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలంటే ఈ యోగాన్ని ఆచరించాలని ఉద్దేశించు అలాగే ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీ శర్మ గారిని అవ్వచ్చు, ఇందులో పార్టిసిపేషన్ చేసిన డిఆర్ఓ గారు అవ్వచ్చు, శివరామకృష్ణ గారు అవ్వచ్చు, మిగతా పెద్దలందరికీ కూడా వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి మీ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎందుకంటే వారి సోదరుడు బడిటి బుజ్జి గారు గతంలో బ్రహ్మకుమారీస్ బ్రాంచ్ ముందు చాలా చక్కగా రోడ్ని నీట్గా చేయించారు. వారికి అది తెలియజేశాము. మిగతా రోడ్డు బాధ్యత మీది అన్నాము. అంతే, ఒక్క మాటలో దాన్ని ప్రాక్టికల్గా చాలా తక్కువ టైంలోనే మళ్ళీ రిమైండ్ చేయకుండానే వారంతగా గుర్తుపెట్టుకొని చేయించారు. మరి ఇలాంటి నాయకులు మనకు కావాలి. ఇలా మాట ఇచ్చి మర్చిపోకుండా వాటిని ప్రాక్టికల్గా తీసుకొచ్చేటువంటి వారు. మరి అలాంటి వారు మన మధ్యలో ఉండడం, మన ఏలూరికి దక్కడం మనందరి అదృష్టం. వారు ఇంకా ఒకసారి లేచి మనం వారికి చప్పట్లను కొడుతూ మన యొక్క సంతోషాన్ని వ్యక్తపడతాము. వారు ఇంకా ప్రజా కార్యక్రమాలను చేపడుతూ